అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. మేము ఇప్పుడు ఇండియాకి వచ్చాము జూలై 4వ తారీఖుని. కొత్త వాళ్ళకి తెలియదు కదా అని నేను చెప్తున్నాను ఇవన్నీని. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు ఈ పూల చెట్లు ఇవన్నీ అమెరికాలో కనిపించినవి చూస్తుంటే నాకు చాలా థ్రిల్లింగ్గా ఎక్సైటింగ్గా ఉంటుందన్నమాట. అంటే 3 ఏళ్ల క్రితం వచ్చాము, సరిగ్గా ఇదే 2022 జూలైలోనూ వచ్చి 6 నెలల నుండి వెళ్ళిపోయాము. మళ్ళీ జూలై 4వ తారీఖున వచ్చాము 2025. ఇప్పుడు నేను మా పక్కని ఇది ఒక డాక్టర్ గారి ఇల్లు పక్కది. పైనుంచి నాకు మాది 2nd ఫ్లోరు కనిపిస్తుంటే ఇంకా ఈ పూలు చూసి తీసుకుందామని అనుకుంటే పైనుంచి గ్రిల్లోంచి కుదరటలేదు. అందుకని ఇప్పుడు నేను కిందకు వచ్చాను. మాకు హెల్ప్ చేసే అనుష ఉంది. అనుష తీస్తానంది, కానీ తను వాళ్ళ పాప కోసం బయటకు వెళ్ళాలనుంది. సరే నేను సెల్ఫీ ట్రై చేస్తున్నాను అనమాట. ఈ పూలు దీన్ని కరివేరు లేకుంటే గన్నేరు అంటారని గుర్తు. కరివేరు పూలని అనేవాళ్ళమేమోను. ఈ పక్కనేమో ఇవన్నీ మొత్తం పక్కన డాక్టర్ గారివే మా ఇంట్లోకి గోడ మీద నుంచి వచ్చేసినాయి అనమాట. పైన మందార చెట్టు ఒక కొమ్మ వచ్చింది ఇటు పక్కకి. అసలు మందార పూలు చూసి నేను ఏనాడైందో ఏమో, నిజంగాను అంత బాగున్నాయి. ఎర్రటి మందార పూలు అనమాట అవన్నీ చూసి నేను పక్కన బిల్డింగ్ తయారవుతుంది, ఆ సౌండ్స్ వస్తున్నాయి, ఇగ్నోర్ చేసేయండి. నేను యాక్చువల్గా మొత్తం నావన్నీ లైవ్ వీడియోలు అంతే. నేను తీసినట్టు పెట్టడమే అంతే, అదే నా ధ్యేయం. ఇంకా ఏమి మార్పులు చేర్పులు ఉండవన్నమాట నా వీడియోలకి. నాకు ఇలాగే ఇష్టం న్యాచురల్గాను, అందుకని నేను అలాగే పెట్టుకుంటున్నాను. నా కోసం నేను పెట్టుకునే వీడియోలు కదా అనే భావంతో నేను ఇవన్నీ నా మనసులో భావాలు, మార్పులు చేర్పులు, ఇండియా అమెరికా ఇట్లాగా అనిపించి నేను అన్నీ తీసుకుంటున్నాను అనమాట. ఈ పూలు చూస్తుంటే పైనుంచి చూస్తుంటే ఉండలేక నేను ఇప్పుడు కిందకు వచ్చి అన్నీ చూసుకుని పెట్టుకుంటున్నాను అనమాట. ఇవన్నీ ఏనాడైందో నేను చూసి మందార పూలు, కరివేరు పూలు ఇవన్నీ మాకు సియాటిల్లో ఇవన్నీ ఉండవు. ఇదిగో పక్కన మామిడి చెట్టు కూడా ఉంది, అది కూడా అదే డాక్టర్ గారిదేను. ఇవన్నీ అసలు ఎక్కడుంటాయి, అక్కడ ఉండవన్నమాట. చాలా ఆనందంగా అనిపిస్తుంది. వస్తే కనుక ఉండిపోవాలనిపిస్తుంది. కానీ పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి ఇంకా మా పిల్లలిద్దరూ అక్కడే ఉన్న మూలంగాను ఇంక మేము అక్కడే ఉంటున్నాము. కొన్ని కావాలంటే కొన్ని విడిచిపెట్టుకోవాలి కదా, తప్పదు కదా. ఇంకా పిల్లల దగ్గర ఉండటం అంటే నిర్భయంగా ఉన్నట్టు. నాకు 72, మా వారికి 78 నడుస్తుంది. నాకు 72 పూర్తయిపోయింది. ఇంకా ఎందుకు ఒక్కళ్ళు ఇక్కడ ఉండొద్దు, ఎవరు లేరు కదా ఇక్కడ మీకు అని అంటున్నారని చెప్పి ఇలాగ ఇక్కడే ఉంటున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ పూలు చూసి నేను తీసుకుంటున్నాను. వృక్షరాజమా సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. ప్రకృతి మనకి ఎంత ఆనందాన్ని ఇస్తుందో కదా అనిపిస్తుంది. ఇవి ఎవరికైనా సరే పూలతోటి ఉన్న చెట్లు, పళ్ళతోటి ఉన్న చెట్లు చూస్తే మనసుకి ఎంతో ఆహ్లాదం, ఆనందం అన్నీ ఉంటాయి కదా. అందుకని ఇట్లాంటివన్నీ నేను చాలా ఆస్వాదిస్తాను. అవే నాకు చాలా అపురూపంగా అనిపిస్తాయి అన్నమాట. అందుకని నేను పైనుంచి పరిగెత్తుకుని ఇప్పుడు వచ్చి ఇక్కడికి కిందకి తీసుకుంటున్నాను అనమాట. మీరందరూ కూడా చూసి ఆనందిస్తున్నారు, ఇండియా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు అని నన్ను కామెంట్లు కూడా పెడుతున్నారు. అందుకని చాలా ఆనందంగా ఉంటుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ అండ్ మేకింగ్ మీ to do like this more and more. Thank you so much, my dear friends.